నువ్వెందుకు ఆపరేషన్ చేయించుకున్నావు? నువ్వెందుకు చెస్ట్ పెట్టించుకున్నావు? నువ్వెందుకు ఒక మగవాడి నుండి ఆడవాడిగా మారినావు అని అడుగుతా ఉన్నా. అసలు ఆ లిప్స్టిక్ లేంది, నీ మేకప్ లేంది, ఆ కాటుక లేంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు గురుబోధన ఏడబొందినో అని అడుగుతా ఉన్నా. ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయి, ఏమున్నాయి? బంక చెక్కలు. నా దగ్గర శక్తులు ఉన్నాయి, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పి అడ్డమైన బూటకాలు మాట్లాడి ప్రజలను దారుణంగా మోసం చేస్తుంది. లక్షల రూపాయలు అమ్మకేస్తున్నారు ఫండ్స్. అంటే భక్తితోటి కళ్ళు మూసుకపోయినాయి. మీకు తెలుసుకోండి, నిజంగా ఒక అఘోరి తత్వం ఏందో తెలుసుకోండి. బట్టలు ఇప్పి భస్మం రాసుకొని రోడ్ల మీద తిరుగుతా అఘోరీలు అవుతారంట. అఘోరి మీద, సనాతన ధర్మం మీద చాలా గౌరవం ఉండి మాట్లాడుతున్నా. ఒక అఘోరికి కోపం రావద్దు. ఒక అఘోరి చాలా శాంతంగా ఉంటుంది, ఎవరి జోలికి వెళ్ళదు. ఈగో, యాటిట్యూడ్, ఈ లేయర్స్ తోటి, ఫిల్టర్స్ తోటి ఉండదు. నీకు అంటే కోపం వస్తుంది, నీకు అంటే కోపం వస్తుంది. ఏడవైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చూసుకుంటావు. ఆత్మార్పణ చేస్తుందంట. నువ్వు నిజంగా ఆత్మార్పణ చేస్తే రోడ్ల మీదకి వచ్చి కిరోసిన్లు, పెట్రోల్ పోసుకొని పబ్లిక్ ని భయప్రాంతాలకు గురి చేసుడు కాదు, పబ్లిక్ న్యూసెన్స్ చేసుడు కాదు, అడవులలో పొదల్లో పోయి సాగుపో. అరే నీ అమ్మ, మన సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని దారుణంగా కించపరుస్తుంది అఘోరి పేరుతోటి. అరే మతాలు, కులాలు, ప్రతి దగ్గర ఈమె మత కల్లోహం సృష్టిస్తా ఉంది. రా ముంగటికి రా.